వెల్కమ్ బ్యాక్. హోరాహోరీగా సాగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో అమెరికా అభివృద్ధి, ప్రజల భద్రత, శ్రేయస్సు లాంటి అంశాలతో పాటు వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఆర్థిక అంశాలే ఆయుధాలుగా ఎన్నికల రణభేరి మోగించారు. వైట్ హౌస్ రేస్పై ప్రపంచ దేశాల అంచనాలేంటి? సార్, గన్ కల్చర్ అనేది ఒక సవాల్గా మారుతోంది అమెరికాకి. ఇది ఒక అంశంగా రెండు పార్టీలకు ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇప్పుడు ఈ ఇష్యూస్లో మా గన్ కల్చరు, అవుట్ సోర్సింగ్ ఇట్లాంటి అనేక ఇష్యూస్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఇరాన్ పాలసీ అంటే ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఐసిస్ ఇలాంటి కీలకమైన అంశాలు వచ్చాయి. ఎకానమీ, జాబ్స్. అంటే ప్రెసిడెన్షియల్ డిబేట్లో ఏమీ జరగలేదని అనుకుంటే పొరపాటు. మీరు అడిగిన ప్రశ్న అడగడం లాభమైంది. ఏదో నేను ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తూ అన్నాను కనుక ఇక అంతా అమెరికా ప్రెసిడెన్షియల్ డిబేట్ ఇట్లుందని కాదు. డెఫినెట్గా అమెరికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో సమ్ ఆఫ్ ద క్రిటికల్ ఇష్యూస్ ఆఫ్ కామ్ అక్కడ దే ఆర్ నోన్ టు దేర్ ఐడియాలజికల్ పొజిషన్స్. అంటే వాళ్ళ ఐడియాలజికల్ పొజిషన్స్ వాళ్ళు దానికే స్టిక్ ఆన్ అయి ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ గన్ ఇష్యూస్ ఉంది. డొనాల్డ్ ట్రంప్ గన్ లాబీకి సపోర్ట్. రిపబ్లికన్ పార్టీ గన్ లాబీస్ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, తుపాకులు అంటారు. సో అది సమస్య ఆయనకు తుపాకులు కనిపించలేదు, సమస్య ఇంకేదో కనిపించింది. కానీ హిలరీ మాత్రం ఎవరి చేతుల్లో అయితే గన్స్ ఉండకూడదో వాళ్ళ చేతిలో గన్స్ ఉండకూడదు అని చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఐడియాలజికల్ డిబేట్లో క్లియర్గా కనబడ్డారు. అదొక్కటి మనం అప్రిషియేట్ చేయాలి. అలాగే టాక్సేషన్ తీసుకున్నా కూడా డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్లు ఎప్పుడు కూడా అమెరికా సంపన్న వర్గానికి ప్రతినిధులు. అందుకే బడా కార్పొరేట్ సంస్థలకు కూడా నేను పన్నులు తగ్గిస్తాను అని ప్రకటించాడు. భారతదేశంలో కూడా ఏ పొలిటీషియన్ ఆ ధైర్యం చేయడు. హెల్ప్ చేస్తాడు వెనక్కి ఓపెన్గా. ఎవరైనా మీకు చెప్పారా ముఖేష్ అంబానీలకు నేను ట్యాక్స్ తగ్గిస్తాను? అస్సలు చెప్పాడు. తర్వాత చేస్తాడు, ముందే చెప్తాడు అంబానీకి నేను తర్వాత చూసుకుంటలే అని, నాకు ఇప్పుడు డబ్బులు తర్వాత చూసుకుంటా అంటాడు. కానీ నేను నీ ట్యాక్స్ తగ్గిస్తాను. కానీ అమెరికాలో అది ఓపెనే, కొంత ఈవెన్ ఫండింగ్ కూడా ఓపెనే. బడా కార్పొరేట్ సంస్థలు బహిరంగంగానే వేల కోట్లు ఇస్తుంటాయి. ఆయన ఓపెన్గానే బిగ్ బిజినెస్కు నేను టాక్సేషన్ 35% నుంచి నేను 10% తీసుకొస్తానని చెప్పి ఓపెన్గా చెప్పాడు. కానీ హిలరీ వచ్చే వరకు మిడిల్ క్లాస్ లైఫ్ పైన, ఎడ్యుకేషన్ పైన, హెల్త్ పైన ఇన్వెస్ట్ చేయాలి అన్నాడు. సో ఆ రకంగా ఒక హెల్తీ అంశాలకు డెమోక్రట్లు నిలబడ్డారు. రిపబ్లికన్లు మొదటి నుంచి కూడా ఈ కన్జర్వేటిజానికి అంటే మితవాద వారికి ఒక ప్రతినిధులు వాళ్ళు. సో అది రిచ్ ఆఫ్ ది అమెరికా ఈజ్ నార్మల్లీ రిప్రజెంటెడ్ బై రిపబ్లికన్స్. ద పూర్ అండ్ ద మిడిల్ క్లాస్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద డెమోక్రట్స్. ఈ షిఫ్ట్లో అప్పుడప్పుడు అంటే మరి రిపబ్లికన్ ఎప్పుడు గెలవద్దు కదా లెక్క ప్రకారం, అలా ఉండరు. ఇది ఐడియాలజికల్ డివైడ్లో స్పష్టంగా ఉన్నవాళ్ళు. కానీ అంతకన్నా ఎక్కువ జనాభా ఐడియాలజికల్ డివైడ్తో సంబంధం లేకుంటుంటారు. సో వాళ్ళు ఎటు షిఫ్ట్ అయితే అటు మారిపోతూ ఉంటుంది. ఇవాళ అమెరికన్ ఎకానమీలో జాబ్స్ ఒక ఇష్యూగా ఉంది కనుక అది కూడా ఇంపార్టెంట్ అయింది. ముఖ్యంగా ట్రంప్ అవుట్ సోర్సింగ్ పైన చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు, మా కంపెనీలు పోతున్నాయని. కానీ ఒక విశ్లేషకుడు అంటాడు, అమెరికన్ పొలిటీషియన్స్ కూడా ఎలక్షన్ల ముందు వాళ్ళు పొలిటీషియన్లుగా ఉంటారు, ఎలక్షన్ల తర్వాత సీఈఓలుగా ఉంటారు అని. అందువల్ల ఇవాళ పొలిటీషియను అమెరికాలో అవుట్ సోర్సింగ్ పైన కొంత వ్యతిరేకత ఉంది, ముఖ్యంగా నేటివ్ అమెరికన్స్లో వ్యతిరేకత ఉంది. అందువల్ల దాన్ని ట్రంప్ రెచ్చగొట్టాడు. ఆ రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకునేటువంటి కార్యక్రమం చేశాడు. మన దగ్గర కూడా కులం పేరిట, మతం పేరిట, ప్రాంతం పేరిట రెచ్చగొట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటారు చూడండి. వాళ్ళు పార్లమెంట్లో ఉన్నారు, బయట ఉన్నారు, వాళ్ళు ఆ రెచ్చగొడుతూనే ఉంటారు. ఎందుకంటే ఆ రెచ్చగొట్టడమే వాళ్ళ పెట్టుబడి. అంటే హేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు వాళ్ళు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు. హేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే విద్వేషాలే పెట్టుబడులుగా రాజకీయాలు చేసేవాళ్ళు మన దేశంలో కూడా ఉన్నారు. ఆ టిపికల్ క్లాస్కు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రతినిధి. అంటే ప్రపంచంలో ఇది కొత్త ట్రెండ్, ఈ తిక్క పెరుగుతుంది. కరెక్ట్గా తిక్కగలిగే ఉన్నవాడు ట్రంప్ కనుక తిక్కకు పట్టాభిషేకం అనే పరిస్థితి వచ్చింది. సో అందువల్ల ట్రంప్ అనే దాంట్లో ఎక్స్ట్రీమ్ మనకు కనబడుతుంది. తర్వాత చేస్తాడా అని ఒక క్వశ్చన్. ఎందుకు నా అనుమానం ఏంటంటే కొంత ఉండొచ్చు. ఈవెన్ ఒబామా టైంలో కూడా మన ఇండియన్ కంపెనీస్ పైన అనేక రకాల రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. కానీ అందరూ అర్థం చేసుకోవాల్సిందంటే అవుట్ సోర్సింగ్ వల్ల మనము లాభపడుతున్నామని అనుకుంటారు. ఎస్, మన పిల్లలకు
కొద్దిగా ఇంగ్లీష్లో అటు ఇటు కష్టపిస్త మాట్లాడగలిగితే 20,000 25,000 జీతం వస్తుంది. సో సంతోషం. సో ఆ మేరకు మనం ఆనందపడతాం. కానీ మనకన్నా ఎక్కువ లాభపడేది అమెరికా. అమెరికన్ ఎకానమీలో మనం ఒక $1 బిజినెస్ అవుట్సోర్సింగ్ అయితే వాళ్ళకు $1 కన్నా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనం పనిచేసేది చాలా తక్కువ. ఇప్పుడు ఉదాహరణకు అవుట్సోర్సింగ్ అంటే ఏంటి, అమెరికాలో సూపర్ మార్కెట్ ఉంటుంది. ఆ సూపర్ మార్కెట్లో క్రెడిట్ కార్డుల మీద వాళ్ళు సామాన్ తీసుకోవచ్చు. 15 రోజులకో 30 రోజులకో కట్టాలి. కట్టలేదనుకో వాళ్ళకో రిమైండర్ ఇవ్వాలి. ఆ రిమైండర్ చేసే పని అమెరికన్ అక్కడ నుండి చేసిన కన్నా ఇలా టెక్నాలజీ పర్మిట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఫ్రాన్సిస్కో అంటారు. అంటే వాళ్ళు అప్పుడప్పుడు అర్థం చేసుకొని మీరు ఇండియా నుంచి మాట్లాడుతున్నారంట. మా అన్నయ్య యుఎస్లో ఉంటాడు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఇట్లే ఫోన్ చేశాడు, అన్నాడు. అని యో అన్నాడు. అంటే వేర్ ఆర్ యూ అని. అంటే ఐఎమ్ ఇన్ ఇండియా అన్నాడు. వెంటనే అటు అయిపోయి ఇండియాలో సార్ వేర్ ఆర్ యూ సార్ ఇండియా అన్నాడు. అంటే ఆయన అంటే నేను కూడా ఐఎమ్ ఆల్సో ఇండియన్ అన్నాడు. అంటే ఐ మీన్ హైదరాబాద్ అని అన్నాడు. సార్ నేను కూడా హైదరాబాద్ సార్, తెలుగు అనే సార్. అంటే మీరు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నాను సార్. అంటే మీరు ఎక్కడ ఉంటారు సార్ అన్నాడు. అంటే నేను ఇట్లా హిమాయత్ నగర్ ఉంటాను సార్. అట్లన్నా సార్ నా నారాయణగూడ సార్ అన్నాడు. అంటే నారాయణగూడలో ఉండి షికాగోలో ఉన్నట్టు బిల్డప్ ఇచ్చి మాట్లాడు. ఇంతవరకు ఇది బాగానే ఉంది. కానీ సమస్యల్లో మన వల్ల వాళ్ళు లాభపడుతున్నారు. ఎందుకు లాభపడుతున్నారంటే ఈ పని చేసినందుకు మనకు నెలకు 25,000 ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి 3 లక్షలు. 3 లక్షలు అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే 300K, అమెరికా భాషలో చెప్పాలంటే 300Kకు మనకు మన వాళ్ళు దొరుకుతున్నాడు ఇయర్లీ. కానీ అక్కడ వాళ్ళు ఇది ఇండియన్ రూపీస్ 300K. అంటే ఇండియన్ రూపీస్లో 300K అంటే మీరు లెక్కేసుకోండి, $60 ఒక డాలర్. అంటే యాక్చువల్గా మీకు ఇది వచ్చేది ఒక $1,000 అవుతుంది, 1K అక్కడ. సో ఇది మన అక్కడ అదే అమెరికాడు పని చేయాలంటే, ఇదే పని అమెరికా వాళ్ళు చేయాలంటే కనీసం ఒక 10 రెట్లు ఎక్కువ అవుతాడు. అది మనకు బెనిఫిట్. ఇవాళ దుబాయ్కి ఎందుకు పోతున్నారు మన వాళ్ళు ఏదో లాభపడుతున్నారు మనం అనుకుంటాం. మనకన్నా ఎక్కువ దుబాయ్ కంపెనీలు లాభపడుతున్నాయి. ఆ షేక్ పని చేయాలంటే ఆ షేక్ చేస్తాడు ఆ పని. ఆ షేక్ ఎక్కడ చేయాలి పని? ఆ షేక్ చేసినా కూడా ఒక $5 లక్షల అడుగుతాడు. సో అందువల్ల ఆ పనులన్నీ మనం చీప్గా చేస్తున్నాం. అందువల్ల మనల్ని వదులుకుంటే అమెరికా కంపెనీలు మునుగుతాయి, ఇమ్మీడియట్గా మునుగుతాయి. ఎందుకంటే అమెరికా ఎకానమీ చాలా కాంపిటేటివ్ ఎకానమీ. ఆ కాంపిటేటివ్ ఎకానమీలో మీకు పోటీలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకున్నోడే నిలబడతాడు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో రా మెటీరియల్లో తగ్గించుకోవడం చాలా కష్టం. నువ్వు మార్జిన్ చాలా తక్కువ, సప్లై చైన్లో తగ్గించుకోవడం కష్టం. నువ్వు ఎలా తగ్గించుకోవాలిగా? ఏమైనా తగ్గించుకోవడం జీతాల్లో తగ్గించుకోవాలి కదా. అది నీకు ఇండియన్స్ వదిలేసి అమెరికన్ జాబ్స్ కావాలి కదా. ఇస్తే జరిగేది ఏంటంటే అమెరికన్ కంపెనీలు జాబ్స్ క్రియేట్ చేయడం కాదు, అమెరికన్ కంపెనీలు మూతపడతాయి, ఇంక ఉన్న జాబ్స్ కూడా పోతాయి. అందువల్ల అంత ఈజీ కాదు. అది కొద్దిగా రెస్ట్రిక్షన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ మొత్తంగా అవుట్ సోర్సింగ్ను బ్యాన్ చేయడం అనేది ఆచరణలో సాధ్యం కాదు. అది వాళ్ళ ఇంట్రెస్ట్లు. ఇక అమెరికాలో ఇమ్మిగ్రేషన్ గురించి కూడా ట్రంప్ నోటిఫికేషన్ మాట్లాడతాడు. కానీ ఇమ్మిగ్రేషన్లో కూడా అమెరికానే లాభపడుతుంది. ఇవాళ అమెరికాకు ఇమ్మిగ్రెంట్లు చేసే సేవ చాలా ఎక్కువ. మీకు 2 times 3 times ఇప్పుడు అమెరికాలో వాళ్ళ జనాభాతో పోలిస్తే నోబెల్ బహుమతి వచ్చిన ఇమ్మిగ్రెంట్స్ వలస వచ్చిన వాళ్ళు, అలాగే పేటెంట్లు ఉన్న వలస వచ్చిన వాళ్ళు 2 to 3 times ఎక్కువ. ఒక్కసారి కాదు. ఇప్పుడు నిన్న కూడా పేపర్లో చూసాం, MITకి చెందిన ఇండియన్ ప్రొఫెసర్కు పేటెంట్ వచ్చింది, ఒక కెమెరా కనుక్కున్నాడు, ఆయనకు ఇప్పటికీ 60 పేటెంట్లు ఉన్నాయని. అందువల్ల ఈ ఇమ్మిగ్రెంట్ కమ్యూనిటీ మీరు ఎవరైనా తీసుకోండి, మీరు ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఆయన జర్మనీ నుంచి స్విట్జర్లాండ్కి వచ్చాడు. మీరు మేరీ క్యూరీ, సెగ్మెంట్ ఫ్రాయిడ్, మీరు నేను ఒక 20 మంది పేర్లు చెప్తా. అందరూ అసలు వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు అమెరికాలో. సో అమెరికా యొక్క గొప్పతనమే ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అవకాశాల కొరకు అమెరికా వెళ్తారు. ఇట్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్స్. అక్కడికి వెళ్ళి ఒక అననుకూల పరిస్థితుల్లో తమ అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తారు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ అమెరికన్ సొసైటీ. మనం మెచ్చుకోవాల్సిన అమెరికన్ సొసైటీలో ఇట్స్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ల్యాండ్ ఆఫ్ ఇన్నోవేషన్స్. ద మూమెంట్ నువ్వు ఇమ్మిగ్రేషన్ ఆపితే అమెరికా విల్ నాట్ బి ఎ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ ఇన్నోవేషన్స్, ఇట్ విల్ బి ఎ స్టాగ్నెంట్ ల్యాండ్. అందువల్ల ఇమ్మిగ్రెంట్స్ను తక్కువ అంచనా వేసి డొనాల్డ్ ట్రంప్ తిక్క మాట్లాడచ్చు, కానీ అమెరికన్ ఎకానమీకి, అమెరికన్ సొసైటీకి, ఏషియన్ అమెరికన్స్, ఇండియన్ అమెరికన్స్, చైనీస్ అమెరికన్స్, మీకు మన ఆఫ్రో అమెరికన్స్,
వీళ్ళు చేస్తున్న కంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు. అసలు అమెరికానే ల్యాండ్ ఆఫ్ సెటిలర్స్. అసలు వలస రానుడు ఎవడు అమెరికాలో? అసలు అమెరికాలో యూరోపియన్ కంట్రీస్ నుంచి వలస వచ్చి అమెరికాను తమ మాతృదేశంగా మార్చుకున్న వాళ్ళే. మన భారతదేశానికి చెందిన వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు. 3 మిలియన్ ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు. ఫస్ట్ జనరేషన్ కాదు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు అమెరికా. అందుకే మీకు బాబీ జిందాల్ లాంటి వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి. సో ఈ వలసలే లేకపోతే ఒక సత్య నాదెళ్ళ లేడు వాళ్ళకు. ఈ మైక్రోసాఫ్ట్ CEO అయ్యాడు. అనంతపురం జిల్లా నుంచి ఒక చిన్న గ్రామం నుంచి వెళ్ళి హైదరాబాద్లో చదువుకున్న బిడ్డ ఇలా మీకు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థకు అధినేత అయ్యాడు. సుందర్ పిచ్చయ్య వీళ్ళంతా ఉంటారా? ఇంద్రా నూయి ఉంటారా? సో అందువల్ల మీకు అమెరికన్ కంపెనీలకి ఇలా హెడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది వలస వచ్చిన వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు అమెరికాలో ఇమ్మిగ్రేషన్ మీదనే ఆంక్షలు పెడితే వీళ్ళందరి మేధస్సు ఇలా అమెరికా గడ్డపైన వికసించి మానవ నాగరికతను సుసంపన్నం చేసి ఉండేదే కాదు. అందువల్ల ఇట్లాంటి తిక్కశంకరయ్యల వల్ల ఏమన్నా ఉంటే అమెరికాకే నష్టం తప్ప దానివల్ల భారతదేశం అంతా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవి ఇప్పటి వరకున్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి HM TV.